భారతదేశం భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఒక్కో ప్రాంతాన్ని బట్టి అలవాట్లు పద్ధతులు మారుతుంటాయి. అయితే ఒడిశాలోని ప్రజలు కొందరు పాటిస్తున్న వినూత్న సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మయూర్భంజ్ జిల్లా ఉడాలా పరిధిలోని కుంటా బ్లాక్ డుంగూరు దిహా గ్రామంలో ఒక గిరిజన కుటుంబం తమ పూర్వీకుల విశ్వాసాలను కొనసాగిస్తోంది. దాదాపు 5 ఏళ్ల క్రితం వేరే మతంలోకి వెళ్లిన ఒక గిరిజన కుటుంబం ఇప్పుడు మళ్లీ తమ సొంత గూటికి అంటే సనాతన ధర్మానికి తిరిగి వచ్చింది. అయితే ఈ తిరిగొచ్చే ప్రక్రియలో సదరు సంతాల్ గిరిజన తెగ ఆచరించిన ఒక అరుదైన ఆచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సంతాల్ గిరిజన తెగ నమ్మకం ప్రకారం మరేదైనా మతంలోకి వెళ్లి మళ్లీ తమ పూర్వీకుల సంప్రదాయంలోకి తిరిగి వచ్చే కుటుంబాలకు ప్రతీకాత్మకంగా ఒక కొత్త జన్మను ఇస్తారు. ఇందులో భాగంగా గ్రామ పెద్దల పర్యవేక్షణలో ఒక పెద్ద గుంతను తవ్వారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ గుంత లోపలికి వెళ్లి అందులో నుండి మోకాళ్లపై పాకుతూ బయటకు వచ్చారు. ఇలా మట్టి గుంత నుండి బయటకు రావడాన్ని గిరిజనులు ఒక పవిత్రమైన పునర్జన్మగా భావిస్తారు. గతంలో వేరే మతంతో ఉన్న బంధాలను పూర్తిగా తెంచుకొని మళ్లీ తమ పూర్వీకుల ఆచారాలు సంస్కృతితో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ ఆచారం ఒక ప్రతీకగా నిలుస్తుంది. అయితే గుంత నుంచి బయటకు వచ్చేటప్పుడు పసిబిడ్డల్లా ఏడుస్తున్నారు. అంతేకాదు ఆ తర్వాత వారికి బొడ్డు కత్తిరించడం వంటి ప్రక్రియను కూడా పాటిస్తున్నారు. We learn certain information or certain stories that some of the tribal communities are celebrating, particularly in the area of Kaptipada, Uddala and Khunta, perhaps now in continuing in Khunta, following their traditional customs and such as cutting their navals and entering into the hole and coming out with crying as a baby, and I think that is one of the traditional custom of the tribal community. They are performing in different areas in Mayurbhanj districts. I think it is as we are the administrator, just we are listening from different people of this locality, and I think it is one type of traditional custom of the tribal community, particularly Santala community, and they are following their tradition and system and customs and such type of activities by observing bhoji and group gathering and a different manner, and they are in a very tough manner in their community, and I hope I think it is the one of the hidden tradition of the tribal community that has continued in such areas. ఇక గుంత నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులపై పవిత్ర తీర్థాలను ద్రవ్యాలను చల్లి ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత గ్రామంలోని బంధువులు గ్రామస్తులందరికీ ఒక పెద్ద కమ్యూనిటీ విందును ఏర్పాటు చేసి ఈ తిరిగొచ్చిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు. శతాబ్దాల నాటి సంస్కృతి మరోసారి వీరి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా భూమి కుంత నుంచి బయటకు వచ్చి దాన్ని పునర్జన్మలాగా భావించడం కొత్తగా అనిపిస్తోందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.